హైడ్రోఫోనిక్ ఫామ్లో రెండు మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి లీనియర్ మెథడ్, ఒకటి వర్టికల్ మెథడ్. సో ఇదంతా కూడా లీనియర్ మెథడ్లో ఉందండి. ఇక్కడ నుంచి అక్కడి వరకు కూడా అంతా లీనియర్లో పెట్టాము. సో ఈ లీనియర్ మెథడ్ పెట్టడం ఏంటంటే మనం ఒక ప్లాంట్ సఫిషియంట్ సన్లైట్ రావాలి అని చెప్పేసి మనం ఈ మెథడ్లో పెట్టాం. దీనివల్ల ఏంటంటే మనకు ప్రాపర్ సన్లైట్ వచ్చేసేసి ప్లాంట్ అనేది కరెక్ట్గా మంచి హైట్లో వస్తుంది, ఈల్డింగ్ అనేది బాగా వస్తుందండి. ఇంకోటి వచ్చేసి ఎనికిల్లో ఉండేది వర్టికల్ మెథడ్. ఈ వర్టికల్ మెథడ్ ఏంటంటే 8 rows ఉన్నాయి పై నుంచి కింది వరకు. అంటే తక్కువ ప్లేస్లో ఉన్నప్పుడు మనం ఎక్కువగా క్రాప్ తీయాలి అనుకుంటే కనుక ఇది వర్టికల్ మెథడ్. సో ఈ వర్టికల్ మెథడ్లో ఏంటంటే 8 rows ఉన్నాయండి. 8 rowsలో కరెక్ట్గా మనకు ఒక 20 plants వస్తాయండి. ఒక రోకి 20 plants వస్తాయి. అలా ఒక దీంట్లో 320 plants ఉన్నాయండి. మనకు 320 plantsకి మనకు ఆల్మోస్ట్ 320 bunches వస్తాయి. అంటే అట్ ఏ టైమ్ మనం పెట్టడమే 5 to 6 plants పెడతాం అనమాట. 5 to 6 plants పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఈల్డ్ అనేది బాగా వస్తుంది. సో దిస్ ఈజ్ వర్టికల్. అంటే మనకు ఎవరికైతే ప్లేస్ లేని వాళ్ళకు ఇది వర్టికల్ మెథడ్ అనమాట. ప్లేస్ ఎక్కువగా ఉంటే కనుక ఇది లీనియర్ మెథడ్. సో ఈ రెండు మెథడ్లలో ఏది అడాప్ట్ చేసుకున్నా కూడా మనకు క్రాప్ అనేది మనకు చక్కగా వస్తుంది అనమాట. జనరల్గా ట్రెడిషనల్ ఫార్మింగ్లో మనకు ఎక్కడ కూడా నీళ్ళలో మొక్కలు పెరగవు. సో ఇక్కడ హైడ్రోఫోనిక్స్లో ఎలా మొక్కలన్నీ కూడా నీళ్ళలో పెరుగుతున్నాయంటే, సో మనకు వాటర్ అనేది మూవ్ అవుతుంది. అలా మూవ్ అవ్వడం వల్ల ఏంటంటే కంటిన్యూస్గా ఆక్సిజన్ ఫ్లో, కార్బన్ డైఆక్సైడ్ ఫ్లో అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మొక్క కుళ్ళిపోకుండా, మొక్క వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోకుండా మనకు క్రాప్ అనేది వస్తుంది. జనరల్గా ఏంటంటే వాటర్ ఎప్పుడైతే హోల్డ్గా అంటే స్టాగ్నెంట్గా ఉన్నాయనుకోండి, జనరల్గా రూట్ అనేది వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక సైడ్ నుంచి వాటర్ వస్తుంది, ఒక సైడ్ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. ఆ పద్ధతి ద్వారా జరగడం వల్ల అంటే వాటర్ అనేది కంటిన్యూస్ ఫ్లోలో ఉంది. ఆ ఫ్లోలో ఉండడం వల్ల మనకి ఏంటంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగి ఎప్పుడు కూడా మొక్క అనేది చనిపోదు, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైతే రూట్స్ ఫ్రెష్గా ఉన్నాయంటే అర్థం ఏంటంటే దానికి ప్రాపర్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అందుతున్నాయని అర్థం అన్నమాట. సో జనరల్గా ఈ దీంట్లో కూడా మనం ఏంటంటే ఇది DWC. ఇందులో ఒక సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయి, ఒక సైడ్ నుంచి వాటర్ వెళ్ళిపోతున్నాయి. అది ఈ NFT ఛానల్స్లో కూడా ఒక సైడ్ నుంచి వాటర్ వస్తున్నాయి, ఒక సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాయి. సో ఈ పద్ధతి ద్వారా ఏంటంటే మనకు జనరల్గా మొక్కను తీసి చూస్తే మనకు వేరు వ్యవస్థ చూడండి ఎలా ఉంటుంది మనకి. అంటే రూట్ గ్రోత్ తక్కువ, షూట్ గ్రోత్ ఎక్కువగా ఉంది. అంటే ఒక ప్లాంట్కు రెడీలీ అవైలబుల్ వాటరు, న్యూట్రియంట్స్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ పెట్టడం వల్ల మనకు రూట్ గ్రోత్ అనేది తగ్గిపోయి షూట్ గ్రోత్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అంటే ప్లాంట్కు మనకి ఏమవుతుందంటే ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా మనం అన్ని రెడీగా పెట్టడం వల్ల మనకి ఏంటంటే షూట్లోకి కన్వర్షన్ అయిపోతుంది. మనకు ఎడిబుల్ పార్ట్ ఏది? షూట్ కాబట్టి మనకు తినగలిగిన పార్ట్ ఏంటంటే షూట్. కాబట్టి మనకు షూట్ని ఎక్కువ గ్రో వచ్చేలా మనం ఈ కాన్సెప్ట్ ద్వారా, మనం హైడ్రోఫోనిక్ కాన్సెప్ట్ ద్వారా మనం చేస్తున్నాం అన్నమాట. హైడ్రోఫోనిక్స్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాము. ఇది ఏంటంటే ఇది రెక్టాంగులర్ ఛానల్స్ అండి. ఇవన్నీ కూడా రెక్టాంగులర్ ఛానల్స్. ఇందులో హోల్ ఉంటుంది, ఈ హోల్లో నెట్ పార్ట్ ఉంటుంది. ఈ నెట్ పార్ట్ని ఏంటంటే ఇది నెట్ పార్ట్ అంటారనమాట. ఈ నెట్ పార్ట్లో మనం ఏంటంటే క్లే బాల్స్, అంటే మట్టి వాడట్లేదు కాబట్టి ఇట్లా గోళీల ఆకారంలో ఉన్న క్లే బాల్స్ వాడుతున్నాం అనమాట. ఈ క్లే బాల్స్ ఏంటంటే మనం ఇలా ఒక శాప్లింగ్ అంటే ఒక చిన్న మొక్కను తీసి ఇందులో పెట్టేసేసి ఇందులో ఇట్లా మనం క్లే బాల్స్ వేసేసి మనం ఇందులో వాటర్ సర్క్యులేషన్ సిస్టమ్ ద్వారా వాటర్లో ఇలా పెట్టేస్తాం అనమాట. సో ఇలా పెట్టేస్తే ఏమవుతుందంటే వాటర్ అంతా కూడా సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. సో ఈ క్లే బాల్స్ కూడా వాటర్ తీసుకుంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ క్లే బాల్స్ కూడా మనకు ఆ క్లే బాల్స్ ద్వారా ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మన క్రాప్ ఎర్లీగా వస్తుంది. సో ఎక్కడైనా మీకు హోల్ కనిపిస్తుందా? మన ఆకుల మీద చాలా ఎక్కడ కూడా హోల్ లేకుండా చాలా ప్రొటెక్టివ్ ఫార్మింగ్లో చేయడం ద్వారా మనకి ఏంటంటే ఎక్కడ కూడా హోల్ లేదు. సో అంటే మనకు పెస్టిసైడ్ అటాక్ లేకుండా మనం అన్ని క్రాప్స్ అంటే మందులు కొట్టకుండా క్రాప్స్ తీయగలుగుతున్నాం. ఇలా పండించే ఆకుకూరలు అన్నిటికీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా వరకు ఆరోగ్యంగా ఉంటాయి. మనం ఏంటంటే చాలామంది ఏంటంటే బయట చూస్తే సగం వేస్ట్ అవుతుంటుంది. కానీ మనకు దీంట్లో ఏంటంటే 100% ఎఫిషియన్సీతో ఒక మొక్క తీసుకుంటే ఆ మొక్కలో ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది ఉండదండి దీనికి.